హాయ్ అండి, నమస్తే. ఒకే వెజిటబుల్ని ఉపయోగించి రైస్కైనా చపాతీకైనా కర్రీని అలాగే అన్ని రకాల టిఫిన్స్లోకి చట్నీని ఎప్పుడైనా మీరు ప్రిపేర్ చేశారా? మనం ఎంతో ఖరీదు పెట్టుకునే వెజిటబుల్స్ వేస్ట్ అవ్వకుండా ఇలా చక్కగా కర్రీని అలాగే చట్నీని అదే వెజిటబుల్తో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, మనీ వేస్ట్ అవ్వదు, సింపుల్గా అయిపోతుంది, క్విక్గా అయిపోతుంది. ఒక్కసారి ఇలా రెసిపీస్ని చేసి పెట్టండి, చాలా నచ్చుకుంటారు మీ ఇంట్లో వాళ్ళైతే. మరి ఎంతో సింపుల్గా చాలా క్విక్గా తయారు చేసుకున్న ఈ కర్రీ అలాగే ఈ చట్నీ తాలూకు ప్రాసెస్ ఏంటో ఈరోజైతే వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. మీకు వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. దీనికోసం అయితే ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేయండి. ఈ ఆయిల్ మాత్రమే మనం రెసిపీ మొత్తానికి వాడతాం కాబట్టి చాలా హెల్దీ. ఇందులో కొద్దిగా ఆవాలు అలాగే జీలకర్ర, మంచి ఫ్లేవర్ కోసం ఇంగువని వేసేసుకొని ఆవాలన్నీ చిట్పట్లాడేంత వరకు ఫ్రై చేసేసుకోండి. ఇలా ఆవాలన్నీ చిట్పట్లాడిన తర్వాత మనం చెక్కు తీసి కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1/2 కిలో బీరకాయలని వేసేసుకొని దీంట్లోనే చిన్న మీడియం సైజు ఆనియన్ను అలాగే ఒక పొటాటోని వేసుకోండి. పొటాటో అయితే ఆప్షనల్ అండి, మీకు ఇష్టం అయితే స్కిప్ చేసేయండి. అలాగే అల్లం, అలాగే మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని మిక్సీలో వేసుకోండి. మనం కారం మొత్తానికి పచ్చిమిర్చి వాడతాం, ఎండు కారం వాడడం కాబట్టి చూసి వేసుకోండి. మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్టు, కొద్దిగా పసుపు, అలాగే వీటి టేస్ట్ని బ్యాలెన్స్ చేయడం కోసం 1/4 స్పూన్ పంచదారని వేసేసి ఈ ముక్కలు మొత్తాన్ని కలిపేసుకోండి. ఇవి చక్కగా మనకి కలిసిపోవాలి. ఇది మనకి మినిమం 5 to 7 మినిట్స్లో ఈ కర్రీ అయితే మనకు ఉడికిపోతుంది. బీరకాయ చాలా త్వరగా కుక్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఇందులో జార్ కడిగేసి కొద్దిగా వాటర్ని వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. ఇలా మిక్స్ చేసేసిన తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా మగ్గించుకోండి. ఇలా మనం చట్నీని చూద్దాం. దీంట్లో కూడా 1 స్పూన్ ఆయిల్ని వేయండి. మనం బీరకాయని చెక్కు తీసుకున్నాం కదా, ఆ చెక్కుని ఇప్పుడు మనం చట్నీ చేసుకుందాం. దీనికోసం 1 స్పూన్ మినపప్పు, అలాగే 1 స్పూన్ శనగపప్పు, కొద్దిగా జీలకర్రని వేసేసుకొని ఈ పప్పులన్నిటినీ ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. మనకి పప్పులు మంచిగా ఎర్రగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న ఈ పప్పుల్లోనే మనం ముందుగా కడిగి పెట్టుకున్న చెక్కు తీసిన బీరకాయ తాలూకా చెక్కుని వేసుకోవాలి. ఇది మనకు వేస్ట్ అవ్వకుండా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది ఇలా వేసేసుకొని ఇందులోనే కొద్దిగా పసుపు, మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు, గింజలు తీసేసి పెట్టుకున్న చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని వేసేసి మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ బీరకాయ చెక్కు కూడా మనకి చాలా త్వరగా కుక్ అయిపోతుందండి, ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ బీరకాయ చెక్క అంతా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోండి. చూడండి, మనకి బీరకాయ చెక్క అయితే చక్కగా మగ్గిపోయింది. ఇలా మొత్తం మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత వీటిని మిక్సీలో వేసి మనం పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కర్రీని చూద్దాం. మనకి బీరకాయ కూడా చక్కగా దగ్గరగా వచ్చేసిందండి, వాటర్ కూడా లేదు మరి. సో స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మనం పచ్చడిని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, దీనికి ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, అలాగే శనగపప్పు, మినప్పప్పు, అలాగే 2 ఎండుమిర్చి వేసేసుకొని ఫ్లేవర్ కోసం ఇంగు వేసుకోండి. ఇప్పుడు ఈ పప్పులన్నీ చక్కగా ఫ్రై అయిపోవాలి. మనకి పంటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వేగిన ఈ పోపు మిశ్రమాన్ని పచ్చట్లో వేసేసుకోండి. అంతే, మనకి రైస్కైనా చపాతీకైనా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. అలాగే ఎంతో టేస్టీగా చట్నీ కూడా రెడీ అయిపోయింది. నేను దోశలో ప్రిపేర్ చేశాను కాబట్టి ముద్దగా చేసుకున్నాను. మీకు కావాల్సిన టిఫిన్ బట్టి మీరు దీన్ని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఈ రెసిపీస్ మీకు నచ్చాయా? మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది, మీ వాళ్ళకి నచ్చిందా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.